హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ని క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూసేసేయండి. ఇందుకోసం మనమైతే పొటాటోస్ ని కొద్దిగా పొడవుగా ఉన్నవైతే తీసుకోవాలి. ఎందుకంటే చిన్నవిగా ఉంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి కొద్దిగా చిన్నవిగా ఉంటాయి కదా, కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటాయి. పైన వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. అంటే అన్ని ఈవెన్ గా కట్ చేసుకోవాలి. మనము కుక్ చేసినప్పుడు అన్ని ఈవెన్ గా ఉండాలి కాబట్టి పైన వీడియోలో చూపించినట్టయితే స్లైసెస్ గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పొటాటోస్ ని కొద్దిగా 2 నిమిషాలు లేదా అంటే కూల్ వాటర్ అంటే జస్ట్ నార్మల్ వాటర్ లో కొద్దిగా 2 నిమిషాలు అలానే పెట్టండి. అప్పుడు మనకు పొటాటోస్ లో ఉండే స్టార్చ్ అంతా పోయి, చూసారు కదా స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత కొద్దిగా వేరే వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి కొద్దిగా 5 to 7 minutes అనేది కుక్ చేసుకోండి. అంటే మనకు పొటాటో అనేది 3/4 మనకు కుక్ అయి ఉండాలి. దాని తర్వాత వాటర్ అంతా వంచేసి కొద్దిసేపు చల్లారిన పొటాటో పైన మనమైతే కొద్దిగా సరిపడినంత 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి అయితే మనము కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే అప్పుడు మనకు పొటాటోస్ అనేటివి కొద్దిగా క్రిస్పీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీరు కనుక ఇలా కార్న్ ఫ్లోర్ ఇలా వేసారు అని అంటే పొటాటోస్ అనేటివి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఎయిర్ టైట్నర్ దాంట్లో కానీ జిప్ లాక్ దాంట్లో కానీ వేసి ఫ్రీజర్ లో పెట్టండి. ఫ్రీజర్ లో పెడితేనే మనకు పొటాటోస్ అనేది క్రిస్పీగా వస్తాయి. ఒక ఆయిల్ అనేది హై టెంపరేచర్ లో ఉండాలండి. మనం ఈ టిప్ కూడా ఫాలో అవ్వాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనము డీప్ ఫ్రీజ్ లో పెట్టున్న పొటాటో చిప్స్ ని ఇందులో కానీ వేసాము అంటే ఆ వేడికి మనం డీప్ ఫ్రీజ్ లో పెట్టుని ఉంటాం కదా ఫ్రైస్, ఆ కూల్ కి అప్పుడు మనకు ఆయిల్ అనేది మీడియం టెంపరేచర్లకు అయితే వచ్చేస్తుంది. సో అందుకే మనం ఆయిల్ అనేది ఎప్పుడు బాగా హీట్ లో ఉన్నప్పుడు మాత్రమే డీప్ ఫ్రీజర్ లో ఉన్న పొటాటోస్ ఫ్రైస్ అయితే వేయాలి. ఒకసారి మనము వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టి కొద్దిగా ఒక కాసేపు చల్లారనిచ్చి మళ్ళా సెకండ్ టైం అయితే మళ్ళీ ఆయిల్లోనే వేసి అవే ఫ్రైస్ ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పొటాటో ఫ్రైస్ అనేటివి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ ఒక్క టిప్ కనుక మీరు ఫాలో అయ్యారు అని అంటే ఫ్రైస్ అనేటివి మనకు రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి ఇంట్లోనే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఒకటేసారి ఫ్రై చేస్తారు, అందుకే కొద్దిగా మెత్తగా ఉన్నట్టయితే అనిపిస్తాయి, క్రిస్పీగా అనిపించవు. అలా కాకుండా ఒకసారి ఫ్రై చేసి మళ్ళీ కాసేపు తీసేసి హాఫ్ అంటే 75% వేగినాయి అనిపించినప్పుడు తీసి పక్కన పెట్టి కొద్దిసేపు చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ పైన కొద్దిగా సాల్ట్ కనుక స్ప్రింకిల్ చేస్తారు అని అంటే టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.